చూసినా డ్రైనేజ్లే. ఎప్పుడు బాగుపడుతుంది ఈ భారతదేశం? ప్రతి ఓడు చెప్పేటోడే కానీ మున్సిపాలిటీ ఫోన్ చేసి బాగు చేద్దాం మాత్రం ఇవ్వడుకుండదు. హలో పాకిరాముడా, నాన్నగారు పడుకున్నారండి, ఒంట్లో బాగాలేదని. నిన్న చేస్తే ఇదిగో ఇప్పుడే వస్తున్నా అన్నావు, ఇప్పుడు ఫోన్ చేసి మా నాన్న ఒంట్లో బాగాలే అంటున్నావు. ఏంది ఆటలాడుతురా? నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు తెలియదు. ఇప్పుడు వచ్చి డ్రైనేజ్ బాగు చేయకపోతే మాత్రం అస్సలు బాగోదు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తమకే మద్దతిస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారు. తనను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్న జగన్ కూడా భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే జాతీయ రాజకీయాలలో తనకు పోటీ అవుతారు కనుక జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఆయన తన శక్తియుక్తులను అందించడానికి నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 వరకు లోక్సభ స్థానాలు లభిస్తే వారు తనతోనే ఉంటారు కనుక ఎన్నికల తర్వాత రాముడు కొడుకుని సార్. ఓ పాకిరాముడు కొడుకువా? డ్రైనేజ్ క్లీన్ చేసావా? లేదు సార్, పాడైపోయింది. మొత్తం చెత్తా చెదారం పెరిగిపోయింది. ప్లంగర్ ఉంటే గానీ అవ్వదు. తెచ్చి చేయి మరి. మా ఆఫీస్లో అన్ని పాడైపోయినాయి సార్. పాడైపోయాయా? అంటే 2 ఏళ్ల క్రితం ఆర్డర్ చేశాను సార్, ఇంకా శాంక్షన్ కాలేదు. అయితే ఇప్పుడు ఏంది? ఎన్ని సంవత్సరాలైనా కంపు భరిస్తూ కూర్చోవాలా ఇంట్లో? ఓ పని చేయండి సార్, సిటీలో ఎవరైనా ప్రైవేట్ డ్రైనేజీ క్లీనర్స్ ఉన్నారేమో ఒకసారి కనుక్కోండి. ఏంది ఎటకారమా? లేదు సార్, నిజంగానే చెప్తున్నా. డ్రైనేజీలు క్లీన్ చేయడం మున్సిపాలిటీ పని. మేమెందుకు ప్రైవేట్ వాళ్ళతో చేయించుకోవాలి? మేము ట్యాక్సులు కడుతున్నాం, మీరు జీతాలు తీసుకుంటుర్రు. మేమెందుకు ప్రైవేట్ వాళ్ళతో చేయించుకోవాలి? ఎవరికి కడుతున్నారు సార్ ట్యాక్స్? ఎవరికేంది? మీకే, మీ గవర్నమెంట్ కి. నాన్నగారు ఇంట్లో లేరా సార్? ఏ 1వ తారీఖు కదా బ్యాంక్కి వెళ్ళి ఉంటారు. ఏంది? అదే బ్యాంక్ వెళ్ళి ఉంటారు, 1వ తారీఖు కదా పింఛన్ తీసుకోవడానికి అంటున్నా. సారీ సార్, ఎక్కువ మాట్లాడుంటే. నిజమే సార్, మీరు ట్యాక్సులు కడుతున్నారు, మేం పని చేయాలి. మేమే కాదు సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరూ పనిచేయాలి. మరి మీరు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు సార్? మీకు జబ్బు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళరు? ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? మీ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి పంపించరు? ప్రైవేట్ కాన్వెంట్స్కి ఎందుకు పంపిస్తారు? ఓహో, ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్తోనూ స్కూల్తోనూ పనే ఉందనా? మరి అలా అయితే ఇలాంటి డ్రైనేజ్ ప్రాబ్లం చూడటానికి ఒక పారిశుద్ధ్యశ్రీ అనే కార్డు ఇచ్చేస్తే పోలా? మీరు కార్డు చూయించి ప్రైవేటు వాళ్ళతో డ్రైనేజ్ క్లీన్ చేయించుకోవచ్చు. ఆ ప్రైవేటు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కోట్లు వసూలు చేయొచ్చు. అదే మీరు కట్టే ట్యాక్సుల నుండి. సార్, మన ప్రతి పనికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలన్నీ మీరు కట్టే ట్యాక్సుల పైనే రన్ అవుతాయి. ఉద్యోగుల జీతాల దగ్గర నుంచి పనిముట్ల వరకు మీరు కట్టే ట్యాక్సుల నుండే వస్తాయి. మన రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు అనుకుంటే అందులో నుండి ఇవన్నీ జరగాలి. కానీ ప్రతి వ్యక్తిని సంతృప్తిపరిచి ఓట్లు వేయించుకోవడానికి వృద్ధాప్య పెన్షన్ అని, నిరుద్యోగ భృతి అని, పసుపు కుంకుమ అని ఏవేవో పేర్లు పెట్టి మీకు డబ్బులిస్తున్నారు. ఇంకెలా సార్ మా మున్సిపాలిటీలో కొత్త పనిముట్లకి డబ్బులు శాంక్షన్ అవుతాయి? మాదనే కాదు సార్, అన్ని వ్యవస్థలు డబ్బులు లేక కుంటుపడిపోతున్నాయి. మీ ఇంటి ముందు డ్రైనేజీ స్మెల్ వస్తేనే కానీ మీకు చలనం రాలేదు. కానీ వాస్తవం ఏంటంటే 2 ఏళ్లుగా మన కాలనీలో ఏదో ఒక చోట డ్రైనేజ్ పొంగుతూనే ఉంది. జబ్బులొచ్చి జనం హాస్పిటల్కి పోతూనే ఉన్నారు. అదే మీ ప్రైవేట్ హాస్పిటల్కి. అంటే ఇప్పుడు ఎంత కంపు కొట్టినా ముక్కు మూసుకొని భరించాలి, కానీ మిమ్మల్ని మాత్రం ఒక్క మాట అనకూడదు అంటారు, అంతేనా? అడగొచ్చు సార్, అడగొచ్చు, కోపడొచ్చు కూడా. కానీ అది మీ ఇంటి ముందు డ్రైనేజ్ పొంగినప్పుడు మాత్రమే రావడం కరెక్ట్ కాదు సార్. లక్షల కోట్ల రాష్ట్ర ఖజానా దొంగల పాలైనా నాకు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి వస్తుందని సైలెంట్గా ఉన్నారు చూడండి, అది కరెక్ట్ కాదు సార్. చుట్టూ ఇన్ని రేపులు హత్యలు జరుగుతున్నా నా ఇంట్లో జరగట్లేదు కదా అని సైలెంట్గా ఉన్నారు చూడండి, అది కరెక్ట్ కాదు సార్. 2 ఏళ్లుగా డ్రైనేజ్ సమస్య అలాగే ఉందన్నా, రేపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నా, స్కాములు చేసిన వాళ్ళు దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారన్నా కారణం మున్సిపాలిటీ, చట్టం, న్యాయం లాంటి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోవడం కాదా సార్? ఇప్పుడు మనకు కావాల్సింది సంక్షేమ పథకాలతో ముష్టి వేసేవాడు కాదు సార్, వ్యవస్థల్ని బలోపేతం చేసేవాడు. లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడొచ్చునేమో కానీ మీ ఇంటి ముందు డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది, మీ కంటి ముందు రేపులు జరుగుతూనే ఉంటాయి. ఒక్క మాట సార్, చూడండి సార్, పాకిరాముడు పాకిరాముడు అంటున్నారు కదా సార్, పాకిరాముడు కాదు సార్. మీరు రోడ్డు మీద ఉమ్మినా, రోడ్డు పక్కన ఉచ్చోసినా, పక్క తడిపిన పిల్లవాణ్ణి తల్లి సాకినట్టు మిమ్మల్ని అందరినీ సాకే
సాకే రాముడు సార్, సాకే రాముడు. దళితులు అంటే మేము చదువుకునే కాలం కానీ చిన్నప్పటి నుంచి మాకు అంటూ వ్యక్తుల్లాగానే గుర్తించేవారు సార్. రిలీజ్ అనే మాట కన్నా దానికన్నా తక్కువగా బాకీ వ్యక్తులరా, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళరా, మనం వేరే వ్యక్తులం. ఎటుపోతున్నది మన దేశం, ఎన్నిసార్లు అడగాలి, అరచేతిలోన స్వర్గం అవినీతే ఆదర్శ మార్గం అనుకునే వెర్రితనం కళ్ళు ఎలా తెరవాలి. Please subscribe New Waves.